హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఎప్పుడైనా కొత్త ప్లేస్కి వెళ్తే మనకి తెలియనివి ముట్టుకోకూడదు. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ నుంచి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం కాళేశ్వరం. ఆ ఊరి చివరిలో ఒక పెద్ద పాత మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఎవరూ కూర్చోరు, ఎవరూ ఆగరు. రాత్రి 9:30 తర్వాత ఆ దారి మీద నడిచేవాళ్ళు కూడా లేరు. ఊరి పెద్దలు చెప్పే కథ ఇది. 1985లో ఆ ఊరికి చెందిన ఒక 19 ఏళ్ల అమ్మాయి పేరు లక్ష్మి చాలా అందంగా నవ్వుతూ ఉండేది. ఆమెకు ఒక ప్రేమికుడు ఉన్నాడు. ఊరి బయట నుంచి వచ్చిన యువకుడు పేరు రాము. వాళ్ళిద్దరూ రాత్రిపూట ఆ మర్రి చెట్టు కింద కలుసుకునేవాళ్ళు. ఒకరోజు ఊరి యువకులు వాళ్ళని చూశారు. ఆ రాత్రి లక్ష్మిని బలవంతంగా తీసుకెళ్ళి చెట్టు కిందే చంపేశారు. ఆమె తలను విడదీసి శరీరాన్ని ఎక్కడో పాతిపెట్టారు. తల మాత్రమే కనిపించింది. పోలీసులు వచ్చి కేసు మూసేశారు, ఆత్మహత్య అని. కానీ ఊరి వాళ్ళు ఒక్కరూ నమ్మలేదు. ఆ తర్వాత నుంచి ఆ చెట్టు కింద ఏదో ఉంది. రవి అనే యువకుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన 68 ఏళ్ల అమ్మమ్మ ఆరోగ్యం బాగోకపోవడంతో కొన్ని నెలలు ఊరికి వచ్చి ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని అమ్మమ్మ ఇల్లు ఆ మర్రి చెట్టు దారికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఉంది. మొదటి రాత్రి రవి ల్యాప్టాప్లో ఏదో పని చేస్తూ ఉన్నాడు. గడియారం రాత్రి 1:15 అయింది. అప్పుడు అతని ఫోన్ రింగ్ అయింది. అపరిచిత నెంబర్. స్క్రీన్ మీద అన్నౌన్ కాలర్ అని వచ్చింది. రవి ఎత్తాడు. హలో. అవతలి వైపు నుంచి చాలా మెల్లగా, గొంతు బొంగురుపోయి దాదాపు గాలిలాగా వినిపించింది. రవి, నా దగ్గరికి రా. నా తల కోసం వెతుకుతున్నా. రవి గుండె ఒక్కసారి ఆగిపోయింది. ఎవరు మీరు? రాంగ్ నెంబర్ అని కట్ చేశాడు. మర్నాడు ఉదయం అమ్మమ్మతో చెప్పాడు. అమ్మమ్మ ముఖం తెల్లబడిపోయింది. కళ్ళల్లో భయం కనిపించింది. బాబు, ఆ దారిలో ఎవరూ వెళ్ళరు. ఆ మర్రి చెట్టు కింద లక్ష్మీ ఆత్మ తిరుగుతుంది. 40 సంవత్సరాల నుంచి. ఎంతమందినో లాక్కుంది. రాత్రి ఫోన్ వస్తే ఎత్తకు, ఎత్తినా మాట్లాడకు. రవి నవ్వాడు. అమ్మమ్మ, ఇవన్నీ పాత కథలు. నేను ఇంజనీర్ని, ఇలాంటివి నమ్మను. ఆ రాత్రి మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఈసారి రవి ఎత్తలేదు. కానీ వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆడియో ప్లే చేశాడు. ఆ గొంతు ఈసారి కొంచెం బిగ్గరగా, నా శరీరం ఇంకా దొరకలేదు. నువ్వు సహాయం చేస్తావా? రా, చెట్టు కిందకి రా. రవి భయపడలేదు, కానీ కొంచెం అసౌకర్యంగా అనిపించింది. అతని ఫ్రెండ్ సురేష్ ఊరి దగ్గర ఉండే మరో యువకుడికి కాల్ చేశాడు. ఇద్దరూ మర్నాడు సాయంత్రం 7 గంటలకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం ఇద్దరూ బైక్ మీద వెళ్ళారు. చెట్టు దగ్గరికి వచ్చేసరికి గాలి పూర్తిగా ఆగిపోయింది. చెట్టు ఆకులు కూడా కదలడం లేదు. చెట్టు కింద ఒక చిన్న రాతి శిల ఉంది. దానిమీద లక్ష్మి 1985 అని కాలిపోయిన అక్షరాలు కనిపించాయి. సురేష్ ఫోన్ టార్చ్ వెలిగించి చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి ఏదో గట్టి వస్తువు తగిలింది. తవ్వి బయటకు తీశారు. ఒక పాత చిన్న బొమ్మ. ఆ బొమ్మలో తల లేదు, శరీరం మాత్రమే ఉంది. బొమ్మ గుండెలో ఒక చిన్న రక్తపు మరక ఉంది. అప్పుడు వెనక ఒక శబ్దం వినిపించింది. అది గొంతు కొరికినట్టు, ఎముకలు విరగడంలాగా. రవి తిరిగి చూశాడు. చెట్టుపై ఒక కొమ్మ మీద ఒక తల వేలాడుతోంది. కళ్ళు లేని ఖాళీ కనుగుడ్లు, నోరు తెరిచి దవడలు కదులుతున్నాయి. దాని నుంచి నల్లటి జిగట ద్రవం కారుతోంది. నా శరీరం ఇవ్వు అని అరిచింది ఆ తల. గొంతు ఇప్పుడు స్త్రీదిలాగా, పురుషుడిదిలాగా, పిల్లవాడిలాగా మారుతోంది. సురేష్ భయంతో అరిచి పరిగెత్తాడు. రవి కాళ్ళు కదలడం లేదు. ఆ తల నెమ్మదిగా కిందికి దిగి వచ్చింది. దాని వెనక ఒక పొడవైన నల్లటి శరీరం కనిపించింది. చేతులు భూమి మీద తాకుతూ, కాళ్ళు వంగి బొమ్మలో ఉన్న శరీరంతో సరిపోతున్నట్టు. రవి అరిచాడు. వదిలేయ్, నేనేమీ చేయలేదు. ఆ శరీరం నెమ్మదిగా దగ్గరికి వచ్చి రవి మెడ మీద చేయి వేసింది. చల్లగా తడిగా ఉంది. రవి చెవుల్లో ఒక గొంతు వినిపించింది.
40 సంవత్సరాలు నా శరీరం వెతికాను, నువ్విచ్చావు. కానీ ఇంకా ఒకటి కావాలి, నీ తల. రవి స్పృహ కోల్పోయాడు. మరునాడు ఉదయం ఊరి వాళ్ళు రవి శవాన్ని చెట్టు దగ్గర కనుగొన్నారు. అతని గొంతు మీద పల్లగాట్లు, శరీరంలో రక్తం లేదు. కానీ అతని చేతిలో ఆ బొమ్మ తల ఉంది. బొమ్మ తలలో రవి కళ్ళు కనిపించాయి. సురేష్ ఆ రోజు నుంచి మాట్లాడడం మానేశాడు. అతను రోజూ రాత్రి ఒక్కడే కూర్చుని లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి ఊరిలో ఎవరైనా రాత్రి బయటకు వెళ్తే వాళ్ళ ఫోన్కి ఒక కాల్ వస్తుంది. రా, నా దగ్గరకు రా, నీ తల కావాలి. ఇప్పుడు నువ్వు హైదరాబాదులో ఉన్నావు, కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా అపరిచిత నంబర్ నుంచి కాల్ వస్తే ఎత్తకు. ఎత్తినా మాట్లాడకు. ఎందుకంటే ఆ గొంతుకు ఇప్పుడు నీ పేరు కూడా తెలుసు.